మధురా నగర్ ఆర్యూబీని ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మధురా నగర్ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామని వెల్లడించారు. శనివారం సాయంత్రం మధురా నగర్ ఆర్యూబీని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలో 6Bని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కరోనా కారణంగా పనులు సాగలేదన్నారు. ఎన్నికలకు ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి, పెనుమత్స శిరీష, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 28, 29 అదేవిధంగా 31 డివిజన్ సంబంధించి ఆర్యూబీ వర్క్ని పరిశీలించడానికి సోదరులు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, నగర మేయర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మన డిప్యూటీ మేయర్ గారు అందరూ కలిసి రావడం జరిగింది. ఇది కొంత టెక్నికల్గా కొన్ని రైల్వేతో వాళ్ళతో సమన్వయం చేసుకోవడంతో కొంత లేట్ అయ్యేటప్పటికి కూడా ఈ నెలాఖరులోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బందులు అక్కడ గతంలో రైల్వే గేట్ పెడితే అరగంట, 30 గంట, పావు గంట అట్లా బాగా ట్రాఫిక్ ఇబ్బంది పడే పరిస్థితి గతంలో చూసాం. ఈ నెలాఖరికి ఈ ప్రాంత వాసులందరికీ కూడా చక్కగా ఈ మార్గం అంతా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి ఇందాక కమిషనర్ గారు చెప్పిన ప్రకారం ఒక పక్క కెనాల్స్ వెళ్తున్నాయి, ఒక పక్క రైల్వే లైన్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వారికి మార్గం ఇవి తప్ప వేరే బయటికి వెళ్తానికి అవకాశం లేకుండా ఉన్న ఈ పరిస్థితిని మనం చూసాం. ఈ యొక్క ఆర్యూబీ ద్వారా మరి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఆర్యూబీ కడతామని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. వాళ్ళు చేయకుండా ఊరికే కబుర్లు చెప్తున్నారు. విజయవాడ నగరం మీద వాళ్ళ కపట ప్రేమ తప్ప ఎప్పుడు కూడా విజయవాడ నగరానికి మంచి చేసిన పరిస్థితి అయితే మాత్రం చంద్రబాబుకి హయాంలో ఎప్పుడు జరగలేదు. అందుకే నేను చెప్పేది, మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వారి యొక్క పరిపాలనలోనే విజయవాడకి న్యాయం జరిగింది. అండ్ నగరం విఎంసీ కలిపి చేస్తున్నటువంటిది ఆర్యూబీ. ఈ కరోనా మూలంగా 2.5 years 3 years బాగా లేట్ అయింది. త్వరితగతిన దీన్ని ఈ నెలాఖరికి అంటే February 28 నాటికి రాకపోకలు సాగించాలి అని చెప్పనే ఉద్దేశం మీద ఈరోజు వెల్లంపల్లి గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ గారు చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. రాకపోకలకేమో 28 ఈ నెలాఖరికి ప్రారంభిస్తాము. టోటల్ మొత్తం అంతా కూడా March 31 నాటికి కంప్లీట్గా ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోతుంది. ప్రజలందరికీ కూడా ఉపయోగంలో తీసుకొస్తాం. దీని మూలంగా ఎవరైనా సరే ఇక్కడ ఈ దగ్గర నుంచి కనకదుర్గ వారికి డైరెక్ట్గా ఒకటే రోడ్డు అనమాట వెళ్ళిపోవచ్చు. ఇది అందుకనే దీన్ని సెలెక్ట్ చేసాం. 17 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇది కరోనా మూలంగానే ఆలస్యమైంది. వ్యక్తిగతంగా ఎటువంటి ఇది లేదు. అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు రైల్వేను విఎంసీ కోఆర్డినేషన్తో చిన్న దీని ఏమైనప్పటికీ కూడా మా టెన్యూర్లో ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకి వెళ్ళే సమయంలోనే అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగకరం అన్నమాట. ఈ ప్రాజెక్ట్ చూడడానికి ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందరూ ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విష్ణు గారు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఆనరబుల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ సార్ గారు, అలాగే ఆనరబుల్ మేయర్ మేడం, అలాగే డిప్యూటీ మేయర్, ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్యూబీ. ఎందుకనే 28, 29, 31 ఈ 3 డివిజన్స్ కలిపి పబ్లిక్కి చాలా ఉపయోగపడి ఈ ఆర్యూబీ. ఎందుకనే ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాము, ఏదైనా గేట్ పడితే ఇక్కడ రైల్వే వాళ్ళ గేట్ పడితే అట్లీస్ట్ ఒక 1/2 hour ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఇది 1/2 hour కాకుండా కొన్ని అప్పుడు గుడ్ స్టాండ్ వస్తే ఒక 1 or 2 hours కూడా ఇక్కడ ఆగడానికి పరిస్థితి వస్తుంది. మనం ఈ సీఎం సార్ ఇచ్చిన ఫండ్ అంటే సీఎం సార్ గ్రాంట్ ఇచ్చిన ఫండ్లో ఇప్పటి వరకు కట్టడం జరిగింది అంటే ఒక 17 crore టోటల్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఒక సంప్ అండ్ ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. అది ఎంత ఇంపార్టెంట్ లేదు, అది తీసేస్తే ఒక 9 crore ప్రాజెక్ట్ ఇది. 9 crore ఇప్పటి వరకు ఒక 7 crore ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఇంకొకటి ఒక 2 లిఫ్ట్స్ ఉన్నాయి. అంటే మధ్యలో వాల్ ఇంకా రిటర్నింగ్ వాల్ లిఫ్ట్ చేయాలి, 2 లిఫ్ట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా
కనెక్టింగ్ రోడ్స్ అంటే సైడ్లో మన బీటీ రోడ్, అలాగే అండర్ ద బ్రిడ్జ్ అండర్ ద రైల్వే లైన్ సీసీ రోడ్ ఉంది. అదే త్వరలోనే అంటే ఫిబ్రవరి 28 కల్లా అది కూడా కంప్లీట్ చేస్తాము. ఒక ఇన్స్పెక్షన్ మీద ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే మన వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన కమిషనర్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు, 3 డివిజన్ల కార్పొరేటర్లు, 28, 29, 31 డివిజన్ కార్పొరేటర్లు, అలాగే అధికారులు, సిఈ గారు అందరూ ఈరోజు ఇది చూడటానికి రావటం జరిగింది. ఇన్స్పెక్షన్కి 9 crores వరకు ఈరోజు 7 crores వరకు కంప్లీట్ అయింది. ఇంకా 2 crores అన్నది బ్యాలెన్స్ ఉంది. ఆఫ్టర్ ఫిబ్రవరి 58 కల్లా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇది ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్లోనే 2 సార్లు ఇక్కడ గేటు పడడం అన్నది జరిగింది. అలా గేటు పడినప్పుడల్లా ప్రజలు ఇంతసేపు ఆగాలంటే, ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఆగాలంటే ఎన్నో ఇబ్బందుల మీద ఉంటారు. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్కూల్ పిల్లలకి వెళ్ళే ఉంటారు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ రకమైన ఇబ్బందిని శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఈరోజు మనకి ఈ అండర్ గ్రౌండ్ నుంచి ఇలాగా ఒక వే అన్నది మనకి ఏర్పాటు చేయడం అన్నది, ఆర్బీఓ అన్నది మనకి ఏర్పాటు చేయడం అన్నది చాలా విజయవాడకి మంచి పరిణామంగా, ఇది సెంట్రల్ నియోజకవర్గం వాళ్ళకి, ఇక్కడ ఉన్న ఈ 3 డివిజన్ ప్రజలకి ఇది ఒక మంచి పరిణామంగా మనం తెలియచేయచ్చు. ఇలాంటి ఒక ఆర్యూబీని మనకి మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విష్ణు గారి ద్వారా ఈరోజు సీఎం గారికి వెళ్ళడం కానీ, సీఎం గారు త్వరితగతిలోనే ఇది పూర్తి చేయండి అని చెప్పి పూర్తిగా నిధులు మనకి శాంక్షన్ చేయించటం కానీ, కరోనా వచ్చినా కానీ ఎంత ఫాస్ట్గా మనం ఒక ఆర్యూబీని మనం ఎంత ఫాస్ట్గా రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక పని చేయించుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్యలో ఒక 2 సంవత్సరాల నుంచి రైల్వే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ 3 డివిజన్లకు సంబంధించినటువంటి ఏదైతే మధురా నగర్ ఆర్యూబీ ఉందో మరి దాన్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అది కొన్ని కారణాల వల్ల లేట్ అయిన మాట వాస్తవమే, కానీ దాన్ని ఎలక్షన్ లోపే అందుబాటులో తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మన మల్లాది విష్ణు గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి గారు, అలాగే మన మేయర్ గారు, అలాగే కమిషనర్ గారు, స్థానిక కార్పొరేటర్లందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవమే, కానీ మీకు ఏదైతే మాట ఇచ్చామో ఎన్నికల లోపే ఈ ఏదైతే ఆర్యూబీ ఓపెన్ చేసుకొని మమ్మల్ని ఓటు అడుగుతామని చెప్పేటువంటి సంకేతాలు గతంలో మేము ఇచ్చామో దానికి కట్టుబడి ఈరోజు ఈ నెలాఖరికి మార్చి 28 లేదా 1వ తారీఖు లోపున ఇది ఓపెనింగ్ ఫిబ్రవరిలో ఓపెనింగ్ చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ అధికారులందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈ 3 డివిజన్లో రాకపోకలు ఇబ్బంది, అలాగే రైల్వే ట్రాక్ ఉంది, అలాగే ఇక్కడ ఒక కెనాల్ ఉంది. మరి ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఇంత లేట్ అవుతా ఉంది. కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్, జగనన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాది మాత్రం ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి ముందుకెళ్లేటువంటి కార్యక్రమం. ఎందుకంటే 17 కోట్ల రూపాయలు అంటున్నారు, ఆల్రెడీ 9 కోట్ల రూపాయల వర్క్ జరిగింది. ఇంకా తొందరలోనే చెప్పాను కదా, ఈ నెలాఖరికే ఇదంతా కూడా ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని కూడా తెలియజేస్తాం.